మీరేం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళ నాయకులు చేపలు పడతారంట, చేపలు పులస చేపలు పడతారంట. నేను అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళ నాయకులు పులస చేపలు పడతానన్నప్పుడు వీళ్ళు సినిమా టికెట్లు, తర్వాత ఆయన ఎవరు సాక్షాత్ అమర మంత్రి ఎవరు, ఆయన చేసిన పని ఏంది? అతి అద్భుతమైన స్వయం ఉపాధితో నిరుద్యోగులకంతా తీసిపోయే పని మద్యం దగ్గర టీచర్లను పెట్టడం, చేపలు మాంసం అంగళ్ళు పెట్టించడం. ఈ పెద్ద పరిశ్రమలాగా చెప్పుకున్నాడు. దానికి మళ్ళీ ఒక కోటు 10 మందిని తీసుకుపోయి ఆడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టి. కాబట్టి ఈ చేపలు మాంసం అంగళ్ళు పెట్టేవాడికి చేపలు పట్టుకునే ఆలోచన కాక వేరే ఆలోచన వస్తుందండి వర్మగారు? సరే, మనం ఇంకా చేపలే పట్టాలని చూస్తారు, కానీ వాళ్ళకి దీనికంటే ఉన్నతంగా ఈ వాటరే రాకుండా, ఇందాక కృష్ణాంజనేయులు సార్ చెప్పినట్టు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ వాటర్ రాకుండా ఉంటే ఏం చేయాలి? ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాయింట్ చెప్పనియాలి నన్ను. 987 కోట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉంది అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పటికీ. సరే, కేంద్రం నుంచి సంప్రదించినప్పుడు అరే బాబు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ వాడుకోండి, ఇంకా మేము ఉంటామని చెప్పి కేంద్రం చెప్పింది. ఇప్పుడు అది ఉంటుంది, కానీ తీరా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కాడికి పోతే లేదు. సరే, ఏమి విపత్తు వచ్చిందని వాడినారు దాన్ని? మీ బట్టల కోసం ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ను కూడా వాడేసినాడు. ఇది ఆయనకున్న ముందు చూపు, ఇది ఆయనకున్న విజన్.